రామాయపట్నం పోర్ట్ అనేది అధ్యక్ష అది ఎస్ట్రోయల్ ప్రకాశం జిల్లాలో కళా అధ్యక్ష తప్పకుండా రామాయణ పోర్ట్ కట్టాలి అని చెప్పేసి ప్రతి అప్పుడున్న గవర్నమెంట్ అనుకున్న అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అక్కడ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే అనుసంధానం లేకపోతే వైబుల్ ఉండదని చెప్పేసి లక్ష్యంతో అధ్యక్ష ఇండస్ట్రియల్ హబ్ కూడా కట్టాలని చెప్పేసి అప్పుడే నిర్ణయించారు అధ్యక్ష అలా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష 2018 జిఓఎంఎస్ నంబర్ 28 అధ్యక్ష దాని ద్వారా అది నిర్ణయించారు అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష వారు చెప్పినట్టు ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ కంపెనీ అధ్యక్ష ఆ సోలార్ పీవీ మాడ్యూల్స్ కోసం 43,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చారు అధ్యక్ష దీని కంపెనీకి అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ 66 తేదీ 15/9/2022 ద్వారా 5,148 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించారు అధ్యక్ష వీటితో పాటు అధ్యక్ష రామాయంపట్నం పోర్టులోని డెడికేటెడ్ బర్త్ కేటాయించారు అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష 2022 అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఆ తదుపరి జిఓఎంఎస్ నంబర్ 112 తేదీ 9/11/2023 అధ్యక్ష దాని ద్వారా అధ్యక్ష 3,200 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి కేటాయించారు అధ్యక్ష అయితే అధ్యక్ష అప్పుడు బీపీసీఎల్ రావడం వాస్తవం వారు వచ్చారు బీపీసీఎల్ ఇంకా పెద్ద కంపెనీ వారు వచ్చారు వారు రిఫైనరీ కోసం గుడ్లూరు మండలం రావూరు అలాగే చేవూరు గ్రామాలు భూములు అనుకూలంగా ఉంటాయని చెప్పడంతో అధ్యక్ష అయ్యి వాటికి కేటాయిస్తూ అధ్యక్ష అక్కడ పక్కన ఉన్నటువంటి మన కారేడు గ్రామానికి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి వారి ద్వారా అభ్యర్థన పెట్టారు అధ్యక్ష అది కలెక్టర్ నెల్లూరు వారు తేదీ 19/6/2025 అధ్యక్ష ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణ కోసం ప్రాథమిక స్థాయిలో ప్రజల దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష ఏంటంటే వాళ్ళకి చాలా మంచి భూములు మాయి సారవంతమైన భూములు మేము తక్కువకి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు మాట్లాడారు డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు సరే ఇక్కడ సారవంతమైన భూములు 2 పంటలు వస్తాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి 20 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష 500 ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష ప్రతి వారం నేను నిన్న మాట్లాడారు జాయింట్ కలెక్టర్తో ప్రతి వారం 100 మంది రైతులు వచ్చి ఇస్తున్నారు అధ్యక్ష మేమే లాక్కుంది కాదే వాళ్ళే ఒప్పుకుని ఎందుకంటే ఆ ప్రాంతంలో 10 లక్షలు ఏదో ఉండేది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మంచి ఉపాధి కలుగుతూ ఉంటుంది ప్లస్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మళ్ళీ 300 ఎకరాలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష 500లో